నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం గన్నవరపు నరసింహమూర్తి గారి మట్టి వాసన కథల సంపుటి నుంచి చక్రభ్రమణం అనే ఒక కథను తీసుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఓం తమామి మహే మహాగయం స్వాహ ఇదమగ్నయే పవమానాయ ఇదం సమమః. కామేశ్వర శర్మ ప్రధాన హోమ మంత్రం వల్లిస్తుంటే అతని కొడుకు నారాయణ శర్మ అదే మంత్రాన్ని వల్లెవేస్తున్నాడు. ఇద్దరూ ఏటి ఒడ్డున ఉన్న పెద్ద చింత చెట్టు కింద కూర్చొని మంత్రాలను జపిస్తున్నారు. అపరకర్మల మంత్రాలు ఊళ్ళో కానీ గృహస్థులు ఉండే ఇళ్లల్లో కానీ నేర్చుకోరాదన్న నియమం వల్ల కామేశ్వర శర్మ కొడుక్కి ఊరికి దూరంగా ఉన్న ఏటి ఒడ్డున చెట్టు కింద నేర్పుతున్నాడు. కామేశ్వర శర్మ భగీరథపురం అగ్రహారానికే కాక చుట్టుపక్కల ఉండే 4-5 అగ్రహారాలకు బ్రాహ్మణులకు అపరకర్మలు చేయించే పురోహితుడు. అతనికి ఈ పురోహితం తన తాత తండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది. సాధారణంగా అగ్రహారాల్లోని బ్రాహ్మణులు అపరకర్మలు చేయించే పురోహితుల చేత శుభకార్యాలైన ఒడుగులు పెళ్ళిళ్ళు చేయించరు. వాటికి వేరే పురోహితులు ఉంటారు. వీళ్ళ చేతగాని పెళ్లి వంటి శుభకార్యాలు చేయిస్తే గోవింద గోవింద అనే మంత్రం అలవాట్లో పొరపాటును ఉచ్చరింపబడి ఆ శుభకార్యం అబాసు పాలవుతుందని అగ్రహారీకుల నమ్మకం. ఆ పనస గంట సేపు ఆ చెట్టు కింద అలా కొనసాగింది. ఆ తర్వాత తండ్రి కొడుకులిద్దరూ ఏటికి వెళ్ళి పంచెలు తడుపుకొని గాయత్రి మంత్రం జపిస్తూ స్నానం చేసి ఇంటికి బయలుదేరారు. కామేశ్వర శర్మ ఇల్లు ఏటికి ఫర్లాంగ్ దూరం ఉంటుంది. ముందుగా పెరట్లోని నూతి దగ్గర కాళ్ళు కడుక్కొని ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళ ఇంట్లోకి రాగానే కామేశ్వర శర్మ భార్య జానకి భర్తకి తువాలు అందిస్తూ, వాడికి ఎందుకు అపరకర్మలు నేర్పుతున్నారు చెప్పండి, నేనెంత వద్దని మొత్తుకుంటున్నా మీరు నా మాట వినడం లేదు. ఇప్పటికే ఊరి బ్రాహ్మలంతా అపరకర్మలు చేసే పురోహితుడిల్లని మన ఇంటికి రావడం మానేశారు. మీరెలాగూ ఈ అపరకర్మల పురోహితంలో కూరుకుపోయారు. ఇది మీ తరంతోనే ఆగిపోతే మంచిది. నారాయణ చదువుకుంటానంటున్నాడు. వాడిని చదివిస్తే హాయిగా ఎక్కడికో బయటికి పోయి ఉద్యోగం చేసుకొని హాయిగా బతుకుతాడు. దయచేసి వాడిని ఊపిలోకి దించకండి అంది చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ. జానకి, అపరకర్మలు మన కుటుంబానికి వారసత్వంగా వస్తున్న పౌరోహిత్యం. ఈ చుట్టుపక్కల ఏ గ్రహారంలో ఎవరు చనిపోయినా మన కుటుంబమే అపరకర్మలు చేయాలి. మనం వెళ్ళకపోతే శ్రాద్ధకర్మలు శాస్త్రోక్తంగా జరగక ఆ కుటుంబాలు ఎంతో బాధపడతాయి. ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి. ఇక ఊళ్ళోని బ్రాహ్మణుల కుటుంబ కట్టుబాట్లు అంటావా, అది వాళ్ళ మూర్ఖత్వం. ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు. మరణం అనివార్యం. మరణానంతరం ప్రతి వాళ్లకు కర్మ అవసరం. అప్పుడు మనం కావాలి. కానీ శుభకార్యాలైన ఒడుగు పెళ్ళిళ్లకు మనం పనికిరాం. వీళ్ళంతా శాశ్వతంగా భూమి మీద ఉండిపోతాం అనుకుంటున్నారు. ఎవ్వరూ శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు వెళ్ళిపోక తప్పదు. ఇక నారాయణ చదువంటావా, చదువుకోవద్దని నేను చెప్పానా? వాడు చదువుకుంటూ వాటిని నేర్చుకుంటాడు. ఇది నా తరంతో ఆగిపోతే భావితరాలు ఏం కావాలి చెప్పు? వాళ్ళకి జన్మరాహిత్యం కలుగుద్దా చెప్పు అన్నాడు తడిపంచన వాకిట్లో ఆరవేస్తూ. ఎంతసేపు మీ వాదనే కానీ నా మాట వినిపించుకోరు. ఈ అపరకర్మలు నేర్చుకుంటే తన కూతురు భానుని మన వాడికి ఇవ్వనని మా అన్నయ్య మొన్న బల్లగుద్ది చెప్పేశాడు. వాడు కూడా మీలాగే అపరకర్మలు చేస్తే వాడికి కూడా పెళ్ళి కూడా కాదు. మా నాన్న గతిలేక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఇప్పుడు ఎవరా పని చెయ్యరు. అందరూ నాలాగే ఉంటారనుకోకండి అంది జానకి భర్తకి కాఫీ అందిస్తూ. ఆ మాటలకు నారాయణ, అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు? నందో రాజా భవిష్యతి అన్నారు. మనకి ఎలా జరగాలని రాసి ఉంటే అలాగే జరుగుతుంది. విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరు. నా చదువుకు నాన్నగారు ఒప్పుకున్నారు. ఎల్లుండే ఇంటర్లో చేరతాను. నా జీవితం నా ఇష్టం, నా తల్లిదండ్రుల ఇష్టం. అంతేకాని ఎవరి కోసమో మనం బతకూడదు. నా జీవితాన్ని శాసించే అధికారం స్వార్థంగా ఆలోచించే ఎవ్వరికీ లేదు అన్నాడు పంచకట్టుకుంటూ. భగీరథపురం అగ్రహారంలో ఉన్న 200 గడపలలో 50 కుటుంబాలు శ్రోత్రియులవే. అగ్రహారం వీధి ఏటి ఒడ్డున ఊరి ముందరే ఉంటుంది. కామేశ్వర శర్మ తండ్రి నారాయణ శర్మ కొడుకుని చదివించకుండా
స్మార్తం అపరకర్మలు నేర్పించి కొడుకుని తన వారసుడిగా చేశాడు. కామేశ్వర శర్మ తన కొడుక్కి తండ్రి పేరు పెట్టుకున్నాడు. కాలం వైజ్ఞానికంగా ఎంత మారినా మనుషుల్లో మూఢత్వం పెరిగిపోతోందనడానికి ఆ అగ్రహారికుల ప్రవర్తనే కారణం. నారాయణ శర్మ కాలంలో లేని మూఢనమ్మకాలు కామేశ్వర శర్మ కాలంలో మొదలయ్యాయి. కామేశ్వర శర్మ ఇంటికెళ్తే మైలు అంటుకుంటుందని, ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రేతకల ఓడుతుంటుందని, ఆ ఇంటికెళ్తే అశుభాలు జరుగుతాయని రాను రాను నమ్మకాలు పెరిగాయి. ఎవరింట్లోనైనా చావప్పుడే కామేశ్వర శర్మ గుర్తుకొస్తాడు. లేకపోతే ఆ ఇంటి వైపు ముఖం కూడా తిప్పరు. కామేశ్వర శర్మ తన తండ్రి తదనంతరం ఊరి పురోహితుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అతని మేనమామ తన కూతురు జానకినిచ్చి ఆనందంగా పెళ్లి జరిపించాడు. అప్పుడు ఇటువంటి సమస్య లేదు కనుకే అతను ఆ పని చేశాడు. జానకి కూడా మెట్టి నిండా కాలు పెట్టిన దగ్గర నుంచి కుటుంబాన్ని, భర్తను ఎంతో గౌరవంగా చూసుకుంటూ వచ్చింది. కానీ కొడుకు పుట్టిన దగ్గర నుంచి ఊళ్ళో పరిస్థితులు మారిపోయాయి. ఆమెను రాను రాను వివాహాది శుభకార్యాలకు పిలవడం మానేశారు. కొందరు బంధువులు తప్పక పిలిచిన వివాహానికి వెళ్ళినప్పుడు మాత్రం వేరుగా చూసేవారు. అలా జానకి ఆ మూఢాచారాల మధ్య నలిగిపోయి ఇంటికే పరిమితమైంది. అదృష్టవశాత్తు ఆమెకు కూతుళ్ళు కలగలేదు. లేకపోతే ఆమె వివాహం ఒక సమస్య అయి ఉండేది. అందుకే ఆమె కొడుకుని బాగా చదివించి ఈ అపరకర్మల పౌరోహిత్యం వారసత్వం నుంచి తప్పించాలని భావించింది. కామేశ్వర శర్మ కూడా ఆమె మాటని మన్నించి కొడుకుని చదివించిన వారసత్వ విద్యకు అతన్ని దూరం చేయలేదు. ఆ విషయంలో ఆ దంపతులిద్దరూ తరచూ గొడవలు పడుతుంటారు. అనుకున్నట్లుగానే నారాయణ కాలేజీలో చేరి ఇంటర్ పూర్తి చేశాడు. మధ్యలో సెలవులకు ఇంటికొచ్చినప్పుడు తండ్రి దగ్గర స్మార్తం అపరకర్మలు నేర్చుకుంటూ అవసరం పడినప్పుడు ఆబ్దికాల కోసం మంత్రం చెప్పడానికి వెళ్ళేవాడు. ఆ విషయంలో తల్లి అభ్యంతరాన్ని అతను పక్కన పెట్టి తండ్రి మాటను పాటించేవాడు. కామేశ్వర శర్మ కొడుకుతో మంత్రాల పనస చెబుతున్నప్పుడు అపరకర్మలకు మంత్రం ఎంత ముఖ్యమో క్రియలు కూడా అంతే ముఖ్యం. అందుకే మంత్రహీనం క్రియాహీనం అంటారు. కాబట్టి ఆ క్రియలు తెలియాలంటే వాటిని జరిపించడానికి వెళ్ళవలసిందే అని చెప్పేవాడు. కొడుక్కి అపరకర్మలతో పాటు వేదాలు, ఉపనయన, వివాహ క్రియలను అవపోసన పట్టించాడు. ఉపనయన, వివాహాది క్రియలు వచ్చినా ఆ శుభకార్యాలకు వాడిని ఎవరు పిలుస్తారు చెప్పండి అని జానకి కోపంగా అడిగినప్పుడు కామేశ్వర శర్మ ఆమెకు అంతే శాంతంగా పిలిచినా పిలవకపోయినా వేదం, స్మార్తాలు పూర్తిగా నేర్చుకోవాల్సిందే. ఎవ్వరూ పిలవకపోతే మన ఇంట్లోనే కార్యాలు జరిపిస్తాడు. శుభం అశుభం అన్నది స్వార్థపరులైన మనుషులు పెట్టుకున్న నియమాలు. తాము మార్కండేయుల్లా చిరకాలం బతుకుతామని మన అగ్రహారీకులు అనుకుంటున్నారు. శుభాశుభాలు పురోహితులను బట్టి మారిపోవు. మన నుదుట రాత అదే లలాటలిఖితం బట్టి మారుతాయి. డబ్బు, పరువు, ప్రతిష్ట, కుటుంబ గౌరవాలు అన్నవి అశాశ్వతం. నా చేత పెళ్ళిళ్ళు చేయించుకోని వాళ్ళంతా శాశ్వతంగా ఉండిపోయారా చెప్పు? ఎవరి సమయం వస్తే వాళ్ళు వెళ్ళిపోక తప్పదు. మనుషుల్లో జ్ఞానం వికసించి మౌఢ్యం పోతే అన్నీ సర్దుకుంటాయి. మనం శుభకార్యాలు చేస్తే అశుభాలు జరుగుతాయనుకుంటున్న వాళ్ళు తమ పిల్లలు వేరే కులస్తుల్ని, దేశస్తుల్ని, మతస్థుల్ని పెళ్ళాడి మాంసాహారం తింటున్నప్పుడు, మద్యపానం చేస్తున్నప్పుడు బ్రాహ్మణత్వం మంటగలిసి మైలపడిపోవడం లేదా చెప్పు? ఏ మంత్రమైనా వేదమే. ఎన్ని పాపాలు చేసిన వాడికైనా మరణానంతరం మోక్షం కలిగించేవి సరి అయిన కర్మకాండలు. దానికి సరి అయిన వేద మంత్రోచ్చారణే ముఖ్యం. రాముడికి వివాహం చేసిన వశిష్ఠుడే దశరథుడికి కర్మకాండలు చేసినట్లు పురాణాల్లో చదివాం. వాళ్ళకి లేని అశుభం సామాన్యులమైన మనకేనా అని జానకికి వివరించేవాడు కామేశ్వర శర్మ. 2 సంవత్సరాల తరువాత నారాయణ శర్మ ఇంటర్లో రాష్ట్రంలో 10వ ర్యాంకు రావడమే కాకుండా ఐఐటిలో సీటు కూడా వచ్చింది. దాంతో ఆ అగ్రహారం అంతా ఆశ్చర్యపోయింది. అపరకర్మలు చేసే పురోహితుడి కొడుక్కి ఐఐటిలో సీటా అని ముక్కుని వేలేసుకున్నారు. కామేశ్వర శర్మ, జానకి దంపతులు కొడుక్కి ఐఐటిలో సీటు వచ్చినందుకు ఎంతో సంతోషించారు. కొడుకు ఇప్పటికైనా అపరకర్మలు చేయడం మానేస్తాడని జానకి ఆనందపడింది. కానీ ఆశ్చర్యకరంగా
సెలవులకొచ్చినప్పుడు నారాయణ తండ్రితో పాటు అపరకర్మల కోసం అగ్రహారం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తుండేవాడు. కాకపోతే ఐఐటి చదువుతున్నాడని నారాయణకి ఇప్పుడు గ్రామస్తులంతా విలువ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ మార్పుకి జానకి సంతృప్తి చెందసాగింది. 4 సంవత్సరాల తరువాత నారాయణ శర్మ ఐఐటి చదువు పూర్తయింది. నారాయణకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వచ్చినా అందులో చేరకుండా సివిల్ సర్వీసెస్ రాస్తే అందులో 50 లోపు ర్యాంక్ వచ్చింది. ఒక సుముహూర్తాన్ని అతన్ని ఐఏఎస్కి ఎంపిక చేస్తూ యూపీఎస్సీ లేఖ పంపింది. నారాయణ ముస్సోరి వెళ్ళడానికి సన్నద్ధమవుతున్న సమయంలో నారాయణకి తండ్రి కామేశ్వర శర్మ, తల్లి జానకిల సమక్షంలో ఆ గ్రామ ప్రజలు పెద్ద సన్మానం చేశారు. ఆ సన్మానానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ హాజరై నారాయణ శర్మని ఘనంగా సత్కరించారు. ఆ సభకి ఆ అగ్రహారం బ్రాహ్మణులంతా హాజరై తమ కుటుంబీకుడు ఐఏఎస్కి ఎంపికైనందుకు సంతోషించారు. ఆ సమయంలో కామేశ్వర శర్మ తండ్రి ఆబ్దికం వచ్చింది. ఆ అబ్దికానికి నారాయణ పురోహితుడిగా వ్యవహరించి తండ్రి చేత ఆ అబ్దికాన్ని చేయించాడు. అప్పుడు మాత్రం జానకి కొడుకుని వారించకుండా అన్నీ దగ్గరుండి మామగారి అబ్దికాన్ని జరిపించింది. ఆ ఆబ్దికానికి ఎప్పుడూ రాని జానకి అన్న అవధాని కుటుంబ సమేతంగా వచ్చాడు. నారాయణ స్పష్టంగా, గంభీరంగా మంత్రాలను ఉచ్చరిస్తూ తండ్రి చేత క్రియలు జరిపిస్తుంటే ఆ కుటుంబమంతా అతని పాండిత్యానికి, పితృదేవతల పట్ల భక్తి, ఆ వృత్తి పట్ల గౌరవానికి గర్వపడింది. భోజనానంతరం అవధాని డిగ్రీ చదువుతున్న తన కూతురు భానును కోడలిగా స్వీకరించమని కామేశ్వర శర్మ దంపతులను కోరాడు. వాళ్ళు అతని మాటలకు సంతోషించారు. జానకి తమ కుటుంబానికి మంచి రోజులు వచ్చాయని గర్వపడి నిర్ణయాన్ని తర్వాత చెప్తానని అన్నయ్యకు చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జానకి కొడుకుతో, భానును చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగింది. ఇంతకు నీకు ఇష్టమో కాదో ముందు చెప్పు, నవ్వుతూ అడిగాడు నారాయణ తల్లిని. నా మేనకోడలది, దాన్ని కోడలుగా చేసుకోవడం నాకెందుకు ఇష్టం ఉండదు చెప్పు అంది తను కూడా నవ్వుతూ. కొద్దిసేపు మౌనం తర్వాత నారాయణ చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, ఈ మామయ్యే నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు నువ్వు అడిగితే అపరకర్మలు చేసే కుటుంబానికి తన పిల్లను కోడలుగా పంపనని చెప్పాడా లేదా? మరి ఇప్పుడు ఎలా పంపుతాడు? ఇప్పుడు మన కుటుంబం అపరకర్మలు చేయడం మానేసిందా? లేదే. మనుషులు చాలా స్వార్థపరులమ్మా. ఇప్పుడు నేను ఐఐటిలో చదివి ఐఏఎస్కి ఎంపికయ్యాను కాబట్టి ఎప్పుడు మన ఇంటికి రాని మామ ఇవాళ వచ్చి తన పిల్లనిస్తానని చెప్పాడు. అదే రేపు ఏ కోటీశ్వరుడో మంత్రి కొడుకో దొరికితే మన సంబంధాన్ని కాదన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను నాన్న నీకు చాలా సంవత్సరాల నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నాం. మనం స్వార్థపరులైన ఇతరుల గురించి బతకూడదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నడుచుకోకూడదు. ఈ లోకంలో చాలామంది అవకాశవాదులు. వాళ్ళు క్షణానికి తమ అభిప్రాయాలని మార్చుకుంటుంటారు. బయట సంబంధం వస్తే బోలెడు కట్నం ఇవ్వాలన్న స్వార్థపు ఆలోచనతో ఆనాడు అపరకర్మలు చేసే నాన్నకు నిన్నిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు మావ ఆ పెళ్ళిని ఎందుకు వద్దనలేదు? అదే తన కూతురి విషయానికి వచ్చేసరికి మన కుటుంబానికి ఇవ్వనని అప్పుడు చెప్పడం, మళ్ళీ ఈరోజు ఇస్తాననడం స్వార్థం కాదా చెప్పమ్మా? శుభకార్యాలకు మనల్ని బహిష్కరించిన ఈ అగ్రహారీకులు ఈరోజు నన్ను కలెక్టర్గా సన్మానిస్తుంటే ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఇదే ద్వంద్వ ప్రవృత్తి, ఊసర వెళ్ళి మనస్తత్వం. అయినా ఇలాంటి వాళ్ళ మీద కోపంతో భానుని నేనెందుకు కాదనాలి? భాను ఇటువంటివేవీ తెలియని అమాయకురాలు. కాలేజీలో చదువుతున్నప్పుడు నాతో మనస్ఫూర్తిగా మాట్లాడేది కాబట్టి నేను ఆమెను పెండ్లాడతాను, సరేనా అన్నాడు చెమ్మగిల్లుతున్న తల్లి కళ్ళను తుడుస్తూ. జానకి కంటనీరు తుడుచుకుంటూ కొడుకుని కావలించుకుంది. అప్పుడు కామేశ్వర శర్మ భార్య జానకితో, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్తేర్థే నత్వం శోచితుమర్హసి అని భగవద్గీతలో చెప్పబడింది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటని యక్ష ప్రశ్నల్లో యక్షుడు యుధిష్ఠిరుని ప్రశ్నిస్తే, చుట్టుపక్కల అందరి మరణాలను చూస్తున్నా తను మాత్రం చావను అని ప్రతి మనిషి అనుకుంటాడు. ఇదే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తాడు యుధిష్ఠిరుడు.
అందువల్ల పుట్టినవారు చావక తప్పదు, చనిపోయిన వారు మరలా జన్మించగా తప్పదు. ఇదే చక్రభ్రమణం అన్నాడు. నారాయణ శర్మకు తండ్రి మాటల్లోని అంతరార్థం బోధపడి మౌనం దాల్చాడు. కథ సమాప్తం. కథ బాగుందండి. ఈ కథని జనవరి 2023న విశాలాక్షిలో ప్రచురింపబడిందండి. ఇక కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మను.